నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్న అకేనపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. 2009లో ఒక విద్యార్థి MBBS చేసి ప్రభుత్వ ఉద్యోగం పొందారు. అలాగే 2009 నుండి 2014 వరకు 14 మంది కానిస్టేబుల్, 3 ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక. 1986 మొదటిసారి ఈ పాఠశాలలో టీచరుగా జాయిన్ అయిన లింగయ్య సార్ 2009 ఇదే స్కూల్లో 2015 వరకు HM గా చేసి మళ్ళీ తిరిగి ఇదే స్కూల్లో 2023 సెప్టెంబర్లో జాయిన్ అయి 2025 జూలై నెలలో రిటైర్మెంట్ కాబోతున్న హెడ్ మాస్టర్ లింగయ్య 1970లో ఇదే స్కూల్లో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఈ స్కూల్లోనే చదవడం విశేషమన్నారు. హెడ్ మాస్టర్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఆకనపల్లి, బెల్లంపల్లి మండలం, మంచిర్యాల జిల్లా. నేను ఇదే గ్రామవాసిని. ఇదే పాఠశాలలో అక్షరాభ్యాసం చేసిన నేను 1970వ సంవత్సరంలో ఇక్కడ మొదటి తరగతిలో నేను అడ్మిషన్ తీసుకున్నా. 75 వరకు ఇక్కడ పాఠశాల చదువుకొని 6వ తరగతి అప్పుడు ఇక్కడ మా ఊరిలో లేకుండే, ఇప్పుడు బెల్లంపల్లికి వెళ్ళి చదువుకోవడం జరిగింది. నేను ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన 1986లో మొదట బజారేరియా బెల్లంపల్లి, అక్కడ నుండి బదిలీపై మళ్ళా సేమ్ ఇదే విలేజ్లో నేను చదువుకున్న పాఠశాలలో మొదటిసారి పనిచేసిన తర్వాత ఈ పాఠశాలకు 2009లో గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్ట్ శాంక్షన్ అయింది. అప్పుడు మొట్టమొదటి హెడ్ మాస్టర్గా కూడా మళ్ళీ రెండవసారి నేను ఇదే పాఠశాలకు రావడం జరిగింది. 2009 నుంచి 2015 వరకు ఇక్కడ నేను పనిచేసిన. 2015లో మళ్ళీ కొంచెం వెళ్ళిపోయి మొన్న 2023లో మళ్ళీ రావడం జరిగింది మూడోసారి. ఇప్పుడు ఇంకొక 13 నెలల సర్వీస్ ఉంది. నా రిటైర్మెంట్ కూడా నా అక్షరాభ్యాసం జరిగిన పాఠశాలలో జరగబోతున్నది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నా సొంతూరనే కాకుండా ఎక్కడున్నా కూడా పిల్లలకు వాళ్ళ సేవ చేసినందుకు ఉద్యోగం మనం ఏంటి అంటే పిల్లల భవిష్యత్తును కాంక్షించి ప్రభుత్వం ఇచ్చిన జీతం తీసుకొని మనం కుటుంబ పాలన చేసుకుంటున్నాం. దానికి న్యాయం చేయాలంటే పిల్లలకు మనం సరైన న్యాయం చేయాలనే దృక్పథంతో మేము ఎక్కడున్నా పనిచేస్తాం. ఇప్పుడు ఇక్కడ నేను పనిచేసినప్పుడు నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో డాక్టర్స్ అయినరు, 2 డాక్టర్స్, తర్వాత 3 గవర్నమెంట్ టీచర్స్, ఒక 14 మంది కానిస్టేబుల్స్, తర్వాత ఒక 2 ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఈ విధంగా రకరకాల ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించారు. ఇక్కడ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించబడ్డది. నేను వచ్చిన తర్వాత ఇక్కడ డిజిటల్ క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి. 2009లో తూర్పు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మనం ప్రాజెక్టర్ కొని డిజిటల్ తరగతులు బోధించిన మొట్టమొదటి పాఠశాల మన ఆకనపల్లి. అప్పుడు డిఓ గారు కూడా ఆకనపల్లి ఉదాహరణ చెప్పుకుంటా ఆయన ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఆకనపల్లి స్కూల్ చూసిరండి, అంత బాగుంది అని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు తూర్పు జిల్లాలో ఒక మంచి పాఠశాలగా పేరు తెచ్చుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వమే అన్ని పాఠశాలలో డిజిటల్ క్లాసెస్ ప్రారంభించింది. ఇప్పుడు మా పాఠశాలలో డిజిటల్ క్లాసులు నడుస్తాయి. ఇప్పుడు స్ట్రెంత్ కూడా నేను వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్ నుంచి కూడా పిల్లలు తెలంగాణ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయడం జరుగుతున్నది. అది చాలా ఆనందంగా ఉంది. మా స్టాఫ్ కూడా పూర్తిగా సహకరిస్తారు. అందరూ కూడా పాఠశాలకు ఆలస్యం కాకుండా ముందే వస్తారు. నేను కూడా ప్రతిరోజు ఒక గంట ముందు వచ్చి పిల్లలకు మోరల్ వాల్యూస్ గురించి, డిసిప్లిన్ గురించి, ఆ విధంగా బేసిక్స్ గురించి సబ్జెక్ట్ కూడా ఒక గంట ముందు చెప్పడం జరుగుతుంది. టీచర్స్ అందరూ వచ్చిన తర్వాత ప్రేయర్ నుంచి యథావిధిగా మా పాఠశాల జరుగుతుంది. మధ్యాహ్న భోజనం కూడా మా దగ్గర నాణ్యమైన భోజనం పెట్టిస్తా. పిల్లలకు కూడా ఏదన్నా మంచిగా లేకపోతే వాళ్ళు భయపడకుండా ముందే వాళ్ళు రహస్యంగా ఒక చిట్టి మీద రాసి ఫిర్యాదులో ఒకటి పెట్టాను నేను, అందులో రాసి ఇస్తారు వాళ్ళు. నేను సాయంత్రం పోయేటప్పుడు ఓపెన్ చేసి చూస్తా, అందులో ఏమైనా చిట్టి పడ్డదంటే అది ఏంటనే సమస్య తెలుసుకొని మధ్యాహ్న భోజన నిర్వహణతోటి ఆ సమస్యను సాల్వ్ చేసి ఆ ప్రాబ్లం లేకుండా మంచిగా వండించే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా మా శాయశక్తుల పిల్లలకు న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మేము ఏ పాఠశాలలో పనిచేసినా కూడా మా పిల్లలు స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు మా పిల్లల్ని ఫస్ట్ మా పాఠశాలలో అడ్మిషన్ చేసుకున్న తర్వాతనే మేము పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడ్మిషన్ అడగడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా మీ పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు నమ్మకంగా వాళ్ళ పిల్లలు కూడా మనకు జాయిన్ చేశారు. మన పిల్లల్ని ఎక్కడో ప్రైవేట్ పాఠశాలలో చదివించుకుంటా పేరెంట్స్ మనం అడ్మిషన్ అడిగితే వాళ్ళు మనల్ని నమ్మరు.
మీ పిల్లల్ని ఎందుకు జాయిన్ చేయలేదు, మీ పిల్లలపైన మీకే నమ్మకం లేదు, మా పిల్లలకు మీరు ఏం చెప్తారనే సమస్యలు క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉండే. అట్లా ఇవ్వకుండా మా స్టాఫ్తో చర్చించుకొని ఎవరికైతే స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళని ముందు మా పాఠశాల అడ్మిషన్ చేసుకున్న తర్వాతనే మేము పేరెంట్స్ దగ్గరికి పోవడం జరిగింది. అట్లా ఎక్కడ పనిచేసినా కూడా మాకు పేరెంట్స్ నుంచి స్పందన వచ్చి సంఖ్య పెరగడం జరిగింది. పాఠశాలలు అప్పుడు మంచిగా జరిగింది.